ఈయనకంటే ఎక్కువ పెట్టి ఆయన ఉన్నాడు కదా, అటు వెళ్ళిపోయింది. వైసీపీ క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్ సరైనోడే ఉన్నాడు. అవును అవును ఇదే జనసేన నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా, అవును అవును ఇంతకుముందు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి పంచకర్ల సందీప్. కాబట్టి అతను ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతాడు. కాబట్టి బండారు సత్యనారాయణమూర్తి కంటే ఎక్కువ డబ్బులు అక్కడ పెట్టగలరు కాబట్టి అతనికి ఇచ్చారు. పొత్తులు వెళ్ళిపోయింది, పొత్తుల పేరుతో ఇచ్చేశారు. ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి ఎంత ఖర్చు పెడతాడో కనుక్కుని ఉంటారు. మాడుగులు అతను అంతకంటే తక్కువ ఖర్చు పెడతానను, కాబట్టి అతనికి ఇస్తుంటారు. అది నేను అనుకోవడం. అయితే అంతకు మించి పెద్ద బీభత్సమైన ఏం సర్వేలు ఉంటాయండి. 100 IVRSలు పట్టుకుంటే IVRS సర్వే రిపోర్టులు తీసేయమనండి. ఎంతమంది డినై చేశారు, ఎంతమంది పట్టించుకోలేదు రిపోర్టు, ఎవరికని చెప్తున్నారా? ఏదో ఒక కారణం చూపించాలి. ఇప్పుడు జగన్ది 4 సర్వేలు చేయించుకున్నాడు, ఆ సర్వేలు అనేది ఒక కారణం. ఇక అంతే, తను మార్చాలనుకున్నాడు. ఏంటంటే సగం మందికి పైగా మారిస్తే గెలుస్తుంది బీజేపీ కానీ వీళ్ళంతా, మనం ఆ ఫార్ములా పాటిద్దాం అనుకుంటే ఇంకోటి కుల సమీకరణాలు పెట్టాలనుకున్నాడు. ఈయనకేంటి కుల సమీకరణాలు ఇవన్నీ కాదు, డబ్బులు ఎంత ఎక్కువ ఉంటాయి. ఈ దఫా జగన్ని తట్టుకోవాలంటే డబ్బులు అతను కనీసం 25-30 కోట్లు జగన్ జేబులో నుంచి తీసిస్తాడు, ఖర్చు పెడతాడు. ప్రతి క్యాండిడేట్ కనీసం 1000 నుంచి 2000 రూపాయలు డబ్బులు పంచుతారు. ఒక నియోజకవర్గం అంటే మినిమం 2 లక్షల మంది ఓటర్లు